ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు పసిడి ప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా పైకి వెళుతూ ఆల్ టైమ్ హై చేరుకున్న గోల్డ్ రేట్లు తిరుగుబాట పట్టడంతో బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నవారు ఇదే బెస్ట్ ఛాన్స్ అని ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు పసిడి ప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. సరిగ్గా వారం రోజుల క్రితం 68,000 మార్క్ దాటేసిన 22 క్యారెట్ల గోల్డ్ ఇప్పుడు కాస్త ఆకర్షణీయంగా మారింది. నేడు ఏప్రిల్ 26న హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 66,650 రూపాయలుగా ఉంది. నిన్నటితో పోల్చితే 400 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ రేటు చూస్తే 72,710 రూపాయలుగా ఉంది. దేశంలోని అన్ని ఇతర ప్రధాన నగరాలలోనూ గోల్డ్ రేట్లు ఆల్మోస్ట్ ఈ రేంజ్ లోనే ఉన్నాయి. గత 2 నెలల కాలంలో బంగారం రేటులో తులానికి 10,000 రూపాయల మార్పు రావడం విశేషం. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగుతాయనే సూచనలు ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తూ ఉండడం బులియన్ మార్కెట్లకి బూస్టింగ్ ఇస్తున్నాయి. దీంతో బంగారం కొనడానికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని అంతా భావిస్తున్నారు. కాబట్టి బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నవారు, గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నవారు ఏమాత్రం ఆలోచించకుండా క్రమానుగతంగా పెట్టుబడి షురూ చేయడం మంచిది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారాన్ని ఆర్నమెంట్ రూపంలో కాకుండా డిజిటల్ గా కొనుగోలు చేస్తే గోల్డ్ రేసులో అధికంగా లాభాలు పొందవచ్చని గ్రహించాలి. తమ వ్యక్తిగత అవసరాల కోసం బంగారం కొనేవారు ఆర్నమెంట్ రూపంలో బంగారం కొనవచ్చు. ఇలా కొనడం వల్ల తరుగు రూపంలో కొంత నష్టం జరుగుతుంది. ఇక బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూసేవారు మాత్రం గోల్డ్ ఈటీఎఫ్, ప్రభుత్వం ఇష్యూ చేసే గోల్డ్ బాండ్స్ రూపంలో కొనడం లాభదాయకం. ఇక సిల్వర్ ధరలు చూస్తే నిన్నటితో పోల్చితే కిలో వెండి 2,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 88,000 రూపాయలు పలుకుతోంది.